హరే కృష్ణ దండోత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనం ఈరోజు 3వ స్కందం 13వ అధ్యాయం 17వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈరోజు చర్చ వరహస్వామి, శ్వేత వరహస్వామి యొక్క అవతారం గురించి లీల ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. మనము 17వ నంబర్ శ్లోకం నుంచి చర్చను కొనసాగిద్దామంట. ఇప్పుడు మనం చూసాము, మనువుని ఆదేశిస్తారు బ్రహ్మదేవుడు, నువ్వు కూడా సంతానాన్ని ఉత్పన్నం చెయ్యు, ఇంకా ఆ విధంగా అన్ని జీవరాశుల్ని లోకాల్ని పాలించు, ప్రజలందరినీ పాలించు, బాగా భగవంతుడిని ఈ విధంగా మంచిగా సేవ చేసి నన్ను భగవంతుడిని సంతృప్తిపరచు అని చెప్పేస్తారు. కానీ మనువు ఆలోచిస్తాడు, అన్ని జీవరాశులు, ఎన్నో జీవరాశులు ఉండే ఈ భూమి, పృథ్వీ, ధరణి కనిపించట్లేదు, అక్కడ గర్భదాక్ష సముద్రంలో మునిగిపోయింది. అందుకనే బ్రహ్మదేవుని కోరుతారనమాట, మీరే శక్తివంతులు, మీరు భగవంతుడి కృప, భగవంతుడి సహాయంతో మీరే దాన్ని పైకి మళ్ళీ తీసి దాని స్థానంలో స్థాపిస్తే అప్పుడు మీరు నన్ను అడిగిన సేవను నేను చేయగలను అని కోరారనమాట. అందుకనే మనకి ఎప్పుడైనా సేవ అలా ఇచ్చారనుకోండి, ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, నేను సేవ చేయాలంటే సమస్య ఉంది, ఇది కొంచెం హెల్ప్ చేస్తే నేను చేయగలను అని. ఒకసారి డివోటీస్ భయపడిపోతారు, ఈ సేవ నాకు ఇచ్చేసారు, ఎలా నేను చేయలేను, దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి అని సేవ స్టార్ట్ కూడా చేయరు, వాళ్ళ భయం కూడా చెప్పుకోరు, చాలా సతమతం అవుతూ ఉంటారనమాట. అందుకనే మనువు నుంచి చూసి నేర్చుకోవచ్చు మనం ఎలా క్లారిటీగా ఉండాలి మన థాట్ ప్రాసెస్. క్లియర్గా మనకు ఏమైనా సందేహం ఉంటే అడిగేసుకొని క్లారిఫై చేసుకొని సేవ చేయాలి. అలా సేవ చేసేటప్పుడు కూడా ఎన్నో సమస్యలు రావచ్చు, అయినా కానీ మనము వెనకాడకుండా, సమస్యలతో మనం సతమతం అవ్వకుండా మరి ఎలా ముందుకు సేవ చేసుకుంటూ వెళ్ళాలో మనం బ్రహ్మదేవుడి నుంచి ముందు కూడా నేర్చుకున్నాము, ఈరోజు మళ్ళీ నేర్చుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక సమస్య బ్రహ్మదేవుడికి కూడా, ఎలా మరి దాన్ని పృథ్వీని పైకి తీయాలని ఆలోచిస్తున్నారు. సృజతో మే క్షితిర్వార్భిః ప్లవ్యమానా రసాం గత అతాత్ర కిం అనుష్ఠేయం అస్మాభిః సర్గయోజితైః యస్యాహం హృదయాదాసాం స ఈశో విదధాతు మే.
సో బ్రహ్మదేవుడు కూడా ఆలోచిస్తున్నాడు, నేను భగవంతుడి సేవ చేసుకుంటూ ఈ సృష్టి రచన చేస్తున్నాను, ఆ సమయంలోనే పృథివీ ధరణి అనేది ఇలా కింద పడిపోయి మునిగిపోయి చాలా లోతుకు వెళ్ళిపోయింది నీళ్ళల్లో. ఇప్పుడు ఎంతో లోతుకు వెళ్ళిపోయిన పృథివీని ఎలా మళ్ళీ బయటికి తీసి పునఃస్థాపించేది? నేను అది చేయలేకపోయానే, అందుకే అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా బయటికి తీయాలో నాకు అర్థం కావట్లేదు. సో దీనికి ఆ భగవంతుడే నాకు మార్గదర్శనం చేయాలి అని ఆయన లోపలే చింతిస్తూ భగవంతుడిని ప్రార్థించుకుంటున్నాడు. చూసారా? అంటే ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో రాస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. మొత్తం తాత్పర్యం 4 లైన్లు అయినా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడికి ఎంతో దగ్గరగా సేవ చేసుకొని వారిలో ఒకరు బ్రహ్మదేవుడు, అవునా? సో అలా ఎంతో దగ్గరగా, ఎంతో ప్రియమైన వారు, ఎంతో దగ్గరగా భగవంతుడికి ఎన్నో సేవలు చేసేటప్పుడు కూడా వారిలో కూడా, అలాంటి భక్తుల్లో కూడా ఒకసారి ఇలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు. వాళ్ళు కూడా భ్రమితం అవ్వచ్చు. అరే ఎలా ఇప్పుడు ఈ సమస్య వచ్చేసింది, ఎలా మరి సేవ చేయడం, ఎలా భక్తి చేసుకోవడం. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు సేవ చేసుకునే సమయంలో వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడరు. వారు ఎప్పుడు ఉత్సాహాన్ని కోల్పోరు, నిరాశపడరు, నిరుత్సాహపడరు అన్నమాట. మరి ఏం చేస్తారు? భగవంతుడి మీద వాళ్ళకి సంపూర్ణ శ్రద్ధ ఉంది కనుకనే వాళ్ళు భగవంతుడినే ప్రార్థించుకొని, భగవంతుడు మాకు ఎలాగైనా ఒక దారిని చూపిస్తారు, మార్గదర్శనం చేస్తారు అనే విశ్వాసంతో వాళ్ళకు ఎంత వీలైతే, ఎంత చేతనైతే అది చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సో ఇదన్నమాట. ఈ విధంగా భక్తుడు తన సేవ చేసుకుంటూ ఉంటాడు. అంటే సమస్యలు రావచ్చు, కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, ఎలా చేయాలి, ఏం చేస్తున్నాము అనే విషయం ఎప్పుడైనా అర్థం కూడా కాకపోవచ్చు. సో అలాంటి సమయాల్లో ఇప్పుడు బ్రహ్మదేవుడు పైన ఇంకెవరు లేరు, భగవంతుడే ఉన్నాడు. కాబట్టి ఆయనకు భగవంతుడే డైరెక్ట్గా హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనువుకు అనుకోండి అదే సమస్య వచ్చింది, వెంటనే ఆయన పైన ఉన్న అధికారి ఎవరు, ఆయన సృష్టించింది, బ్రహ్మదేవుడిని అడిగేశారు, ఇది సమస్య, ఇది నా సామర్థ్యంలో లేదు, నేను తప్పకుండా పరిపాలించగలను, కానీ దాన్ని పైకి ఎత్తి పెడితే దాని స్థానంలో అప్పుడు నేను పరిపాలించగలను అని. సో ఇలా అన్నమాట. సో మనకు అంతగా ఎప్పుడైనా సమస్య వస్తే మనము మన పైన ఉన్న మన గురువుల్ని, లేకపోతే మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తి మార్గంలో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల్ని ఆశ్రయించవచ్చు. ఆశ్రయించి మనము మన సమస్యలు లేకపోతే ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు. తద్వారా మనం భక్తి మార్గంలో ఇంకా బాగా ముందుకి వెళ్ళచ్చు. అంతేగాని ఏదైనా సమస్య వస్తే, ఏదైనా సందేహం వస్తే, ఇంకా నేను భక్తి చేసుకోలేను, ఇంకా ఈ సేవ చేసుకోలేను అని వదిలిపెట్టడం కానీ, నిరుత్సాహపడడం కానీ అనేది మనము అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదన్నమాట. బ్రహ్మదేవుడు వంటి వాటికే, మనువుకి అటువంటి వాళ్ళకే, మనువు బ్రహ్మదేవుడు వంటి వారికే సమస్యలు ఎదుర్కొన్నప్పుడు సో మనం ఎంత. కానీ తప్పకుండా అన్ని సమస్యలకి మనం చూస్తాం భాగవతంలో, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు భగవంతుడి వారికి సహాయం చేస్తారు. మరియు వారు సేవను ఇప్పుడు వదిలేయరు, భక్తిని ఇప్పుడు వదిలేయరు, మార్గాన్ని భగవంతుడు కూడా సేవ చేసుకుంటారు. సో మరి ఇక్కడ భగవంతుడు ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎలా సహాయం చేస్తాడో చూద్దామంట. ఇత్యభిధ్యాయతో నాస వివరాత్ సహసానఘ వరాహత్తోకో నిరగాద్ అంగుష్ట పరిమాణక. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విదురుడిని అంటున్నాడు, ఓ విదురుడా, అనగా నువ్వు ఏమాత్రం పాపాలు తెలియని ఓ విదురా, హఠాత్తుగా అలా బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉండగానే ఒక చిన్న శూకరు రూపంలో ఉన్న ఒక ప్రాణి బ్రహ్మదేవుడి యొక్క నాసిక, ఆయన యొక్క నాసికలోంచి బయటకు వచ్చింది. అంటే ముక్కులోంచి అనమాట, నాసికలోంచి నోస్లోంచి బయటకు వచ్చిందనమాట. దాని యొక్క అంటే ఆ ప్రాణి యొక్క పరిమాణం ఎంతుందంట, అంగుష్ట పరిమాణక. ఇంకో దగ్గర చెప్తాడు ఇంకా కరెక్ట్గా అంగుష్ట శిర. అంటే ఇప్పుడు అంగుష్ట అంటే మన ఒక అంగుళం, అంటే ఒక మన ఫింగర్, ఒక థంబ్. అంగుష్ట పరిమాణ అంటే బేసికలీ ఒక మన తంబులో, మన ఈ యొక్క బొటన వేలులో పై భాగం అంతా అనమాట. ఇంత చిన్న సైజులో బ్రహ్మదేవుడి యొక్క ఇంత చిన్న సైజులో
అంతే కదా, ఇంత ఇంత చిన్నగా ఉంటేనే కదా ఈజీగా నాసికలోంచి బయటికి రాగలదు. సో ఆ విధంగా ఒక శూకర రూపంలో ఉన్న ప్రాణి బయటకు వచ్చిందంట. తస్యాపి పశ్యత కస్తః క్షణేన కిల భారత గజం మాత్ర ప్రవృద్ధే తదద్భుతం అభూన్మహత్. ఈ అద్భుతాన్ని బ్రహ్మదేవుడు చూశాడనమాట. సో అలా అద్భుతాన్ని చూస్తుండగానే అసలు ఏంటి ప్రాణి వచ్చింది అసలు ఆయనకే తెలియదు ఏ ప్రాణి ఎవరు అనేది. అలా వచ్చిందో లేదో ఆకాశంలో వెళ్ళి ఆ ప్రాణి ఎంతో పెద్దగా ఒక పెద్ద ఏనుగులాగా మారిపోయిందంట. గజ మాత్ర ప్రవృద్ధే, వృద్ధి చెందిందంట. ఒక గజ మాత్ర, గజ అంటే గజేంద్రుడు అంటే ఏనుగంత పరిమాణంలో పెరిగిపోయిందంట. అంటే చిన్నగా ఉన్న ప్రాణి పెద్దగా అయిపోయింది ఒకేసారి హఠాత్తుగా, చాలా కొద్ది సమయంలో. సో ఈ అద్భుతాన్ని దర్శిస్తున్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడితో పాటు ఆయన కుమారులు మనువు అందరూ కూడా. మరీచి ప్రముఖైర్విప్రైః కుమారైర్మనునా సహ దృష్ట్వా తత్సౌకరం రూపం తర్కయామాస చిత్రద. ఈ విచిత్ర చిత్రజీవి ఎవరు అనేసి మరీచి ఇంకా కుమారులు బ్రహ్మదేవుడు మను అందరూ కూడా చూడడం, ఆశ్చర్యచకితులవ్వడం, దాంతోపాటు చర్చించుకోవడం కూడా. తర్క వితర్కలు, ఎవరై ఉంటారు, ఏం ప్రాణి అయి ఉంటుంది, అలా అన్నమాట చర్చించుకుంటున్నారంట వాళ్ళ మధ్యలోనే. తర్కాయామస చిత్రద. సో రకరకాలుగా చిత్ర విచిత్ర విధాలుగా వాళ్ళు చర్చించుకుంటున్నారు ఎవరు విచిత్ర జీవి అని. సో కిం ఏతత్ శూకర్య వ్యాజం సత్వం దివ్యం అవస్థితం అహో బతాశ్చర్యమిదం నాసాయామే వినిశ్రిష్టం. ఇప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడంట, ఇంత విశేషమైన అద్భుతమైన జీవి నా యొక్క నాసికలోంచే ఈ శూకర రూపంలో బయటకు వచ్చిందే, ఈ యొక్క అద్భుత జీవి ఎవరు, ఏ అద్భుత ప్రాణి, ఏ అద్భుత జీవాత్మ ఎవరు అని ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఆయన కూడా అర్థం కావట్లేదు. దృష్టోంగుష్ట శిరో మాత్ర క్షణాద్గంధశిలాసమః అపిస్విద్ భగవానేశ యజ్ఞో మేకే దయాన్మనః. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఏంటంటే, అంటే బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నాడు, ముందు అంగుష్ట శిర, ఈ యొక్క అంగుళం యొక్క శిర భాగం అంటే అంగుళం ఒక పై భాగం అంత ఉండేది శూకర రూపంలో వచ్చిన ఈ జీవి ఇంత తొందరగా ఒక్క క్షణంలో, అంటే ఒక్క క్షణాద్ గంధశిలాసమః, పెద్ద పర్వతం, శిల అంటే స్టోన్, ఆ పెద్ద రాయి అంతా పెద్ద రాయిలాగా మారిపోయింది ఇంత పెద్దగా ఒక్క క్షణంలో. అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరు ఈ జీవి. భగవానేశ అపిస్విత్ భగవంతుడు విష్ణువు అయితే కాదు కదా అనేసి ఒక సందేహం కలిగింది బ్రహ్మదేవుడి యొక్క మనసులో. భగవంతుడు విష్ణువేమో అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు వెంటనే ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణః సహ సూనుభిః భగవాన్ యజ్ఞపురుషో జగర్జాగేంద్ర సన్నిభః. సో వెంటనే భగవంతుడు విష్ణువు శూకర రూపంలో ఉన్న అతను జగర్జ అంటే పెద్దగా గర్జించాడంట. ఎలాగైతే మేఘాలు గర్జిస్తాయో, సింహం గర్జిస్తుందో, అలాగే ఒక పెద్ద ఎత్తున భగవంతుడు శూకర రూపంలో ఉండి గర్జించాడనమాట. ఆ గర్జన చాలా పెద్దగా, ఒక పెద్ద పర్వతం గర్జించినంత విధంగా ఆ గర్జన యొక్క శబ్దం వచ్చిందనమాట. ఈ విధంగా భగవంతుడు గర్జించాడు. దీనివల్ల ఏమవుతుంది, భగవంతుడు గర్జిస్తే ఏమవుతుందో చూద్దామంట. మామూలుగా మేఘాలు గర్జిస్తే, సింహం గర్జిస్తే చాలామంది భయపడి కొంతమంది హార్ట్ అటాక్ కూడా వచ్చి చచ్చిపోతారు. మరి భగవంతుడు అలా ఒక పెద్ద పర్వతంలాగా గర్జించారంటే, పర్వతం అంటే చాలా పెద్దది, పర్వతం కూడా ఒక జీవి. మనం గోవర్ధన్ పర్వతం లీల చూస్తాం కదా, గోవర్ధనుడు కూడా ఆయన ఒక భక్తుడు. సో అలా మనము చూసాము గోవర్ధన్ పర్వత లీల. అలా ఎన్నో పర్వతాలు అన్నీ కూడా ఒక యాక్చువల్లీ
పర్వతాలు అన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక ప్రాణులు అన్నమాట. సో అవి కూడా ముందు ఎగిరేవి కూడా పర్వతాలు, ఇప్పుడు ఎగరట్లేదు. ఎందుకంటే ఇంద్రుడు వారి రెక్కలన్నింటి తీసేస్తారనమాట. ఎందుకంటే పర్వతాలు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయిపోయినప్పుడు కింద ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి అనేసి ఇంద్రుడు వారి రెక్కల్ని కట్ చేస్తారు. అందుకే ఇప్పుడు పర్వతాలు కదలలేకపోతాయి. కానీ పర్వతాల్లో కూడా ఆత్మ ఉంటుందన్నమాట. సో పర్వతాలు అరిస్తే అంటే అంత పెద్ద ఆకారంలో ఉన్న వ్యక్తి కానీ పర్వతంగా లాగా ఉన్న వ్యక్తి కానీ అరిచారని కూడా ఎంత పెద్ద సౌండ్ వస్తుంది, ఎంత పెద్ద శబ్దం జరుగుతుంది. అంత పెద్ద శబ్దం వచ్చింది. అయినా మరి ఇక్కడ ఏం జరిగింది దాని ఎఫెక్ట్? ఇప్పటివరకు కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా బ్రహ్మదేవుడు, మరీచి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా. ఈ సౌండ్ విని, ఈ శబ్దం విని, భగవంతుడి యొక్క గర్జన విని బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాం సజిజోత్తమాం స్వగర్జితేన కుకుభః ప్రతిస్వనయాత విభుః. తో ఇలా సర్వంతర్యామి అయిన భగవంతుడు ఈ విధంగా బ్రహ్మదేవుడికి, మరీచాంగ మిగతా అందరు ఋషిమునులందరికీ జ్ఞానోదయం చేశారంట గర్జన ద్వారానే. ఆయన ఇంత పెద్దగా గర్జించడం ద్వారా వీళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలిగిపోయింది. ఏమని? నలువైపులా అన్ని దిక్కులా ఇంత పెద్ద గర్జనతో శబ్దం వచ్చింది ఏదైతే భగవంతుడి ద్వారా వచ్చిందో దాని ద్వారా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈయన భగవంతుడే అని. దీని ద్వారా వారికి ఎటువంటి భయం కానీ కంపన కానీ పుట్టలేదు. వారికి ఏం హార్ట్ అటాక్ రాలేదు. వారందరికీ భగవంతుడి విషయం జ్ఞానోదయమైంది. సో మరి భగవంతుడిని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు? మరి ప్రార్థన చేస్తారు కదా. నిశమ్యతే గర్గరితం స్వకేద క్షయిష్ణుమాయామయశూకరస్య జనస్తపస్సత్య నివాసినస్తే త్రిభి పవిత్రైర్మునయో గృణన్ స్మ. అప్పుడు పెద్ద పెద్ద తపస్విలు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా, ఎవరైతే బ్రహ్మపుత్రులో బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా ఆ జనతపసత్య లోకాల్లో ఉండే వాసులందరూ ఒకేసారి ఈ యొక్క శబ్దాన్ని విని ఇదొక మంగళదాయకమైన శబ్దం అని వారు గ్రహించి వెంటనే వేదమంత్రాల్ని ఉచ్చరించడం ఆరంభించారంట. 3 వేదాల నుంచి అన్ని వేదమంత్రాలని భగవంతుడిని గుణగానం చేస్తూ ఉచ్చరించడం స్టార్ట్ చేశారంట. సో ఇక్కడ భగవంతుడు ఈ రకమైన మాయ చేసి ఒక రకంగా వాళ్ళని భ్రమితం చేశారు. మాయామయ భగవంతుడి యొక్క మాయ ఇది కూడా ఒక రకమైన కృప. భగవంతుడు ఇదొక మాయ మోహితం కూడా చేస్తూ వాళ్ళకి భ్రమితం కూడా చేస్తూ అలాగే వాళ్ళని జ్ఞానోదయం కూడా చేశారు. సో అలాగే వీళ్ళకి సరైన జ్ఞానాన్ని కూడా పంచారు, వాళ్ళకి సరైన ఆనందాన్ని కూడా ఇచ్చారు, కృపను కూడా పంచారు. సో ఇది భగవంతుడి యొక్క ఆయన ఇచ్చిన కృప. సో ఇలా జ్ఞానోదయమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు భగవంతుడిని వేదమంత్రాలతో ప్రార్థన చేస్తున్నారు, గుణగానం చేస్తున్నారు. అందులో ఒక ముఖ్యమైన వేదమంత్రాలు, ఒక ముఖ్యమైన మంత్రం దేని ద్వారా భగవంతుని గుణగానం చేస్తాం మనము, అది బృహన్నారదీ పురాణంలో ఇచ్చారు. అది అన్నిటికన్నా ముఖ్యమైన మంత్రం. ఏదది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదనమాట మనం రోజు జపించేది. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన మహామంత్రం. సో ఒక్కొక్కసారి చాలామంది మన భక్తులు ఈ మంత్రం ఆ మంత్రం ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకాల కొత్త కొత్త మంత్రాల్ని చదివేసి మేము చాలా గొప్ప పని చేస్తున్నాము. డెఫినెట్గా మంత్రాలు భగవంతుడు ఇచ్చిన భగవంతుడి గుణగానం చేసి ఏ మంత్రాలైనా చాలా మంచివి. కనుక ఒకసారి వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఈ మంత్రాలన్నీ జపిస్తున్నాం, వేరే ఏవేవో మంత్రాలు, కనుక హరే కృష్ణ మహామంత్రం ఇప్పుడు జపించకున్నా పర్వాలేదులే, లేకపోతే ఇవి కొన్ని తక్కువ మాలలు జపించినా పర్వాలేదులే అని నెగ్లెక్ట్ కూడా చేస్తుంటారు కొంతమంది. ఒకసారి నేను అడిగాను, వాళ్ళు అంటారు, ప్రభుజీ ఈ దామోదర మాసం కదా, ఇది పురుషోత్తమ మాసం కదా, దీనికోసం నేను స్పెషల్గా ఈ మంత్రాలు నేను జపిస్తున్నాను, అందుకే నాకు సమయం సరిపోవట్లేదు హరే కృష్ణ మహామంత్రం 16 మాలలు చేయడానికి, అందుకే కొంచెం మాలలు తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే వేరే మంత్రాలన్నీ జపించాలి కదా. సో నేను అన్నాను, ముందు మీరు 16 మాలలు చేసిన తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే మీరు ఇంకా ఏ మంత్రాలైనా జపించండి భగవంతుడి నామాలతో ఉన్నవి. లేకపోతే మీరు ఏ మంత్రాలు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎంతో బాధాకరం అన్నమాట, అయ్యో నేను
రకరకాల మంత్రాలు ఉచ్చారణ చేయలేకపోతున్నాను. ఎన్నో మంత్రాలు, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, వేద మంత్రాలు, అవన్నీ కూడా ఎంతోమంది చేస్తున్నట్టు విన్నాను, నేను చేయలేకపోతున్నాను, నాకు అవి ఉచ్చారణ పలకడం రావట్లేదు, ఎలా మరి నేను భక్తిలో ప్రగతి చేయలేనా? మీరు హరే కృష్ణ మహామంత్రం చేస్తే అందులో అన్ని మంత్రాలు ఉంటాయి, అది మహామంత్రం. మీరు ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం చేస్తే అది అన్ని మంత్రాలు, ఎన్ని మంత్రాలు ఉన్నా సరే, వేద మంత్రాల్లో అంతా శక్తి, అంతా లాభం మీరు ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం చేయడం ద్వారా కూడా మనకు లభిస్తుంది. సో భగవంతుని మనం వివిధ నామాలతో గుణగానం చేస్తాం. అదేంటంటే అది వెరైటీ, అవునా? సో భగవంతుడిని గుణగానం చేసే ఒక విధానం, భగవంతుడిని, ఎందుకంటే ప్రతి నామం ఒక్కో విధంగా భగవంతుడిని కీర్తిస్తుంది. అందుకే మనం వివిధ నామాలతో భగవంతుడిని కీర్తించవచ్చు, వివిధ మంత్రాలతో భగవంతుడికి ప్రార్థన చేయవచ్చు, చాలా మంచిది. కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇది రోజు చేసేదే కదా, ఇప్పుడు కొత్త మంత్రం ఏదైనా చేద్దామంట, చాలా రోజుల నుంచి హరే కృష్ణ మహామంత్రం చేస్తుంది, బోర్ కొట్టేసింది, ఇంకా ఇప్పుడు వేరే మంత్రం చేద్దాం, అలా అనుకోకండి. ఎప్పుడైనా సరే హరే కృష్ణ మహామంత్రం అన్నిటికన్నా శక్తివంతమైంది, అన్ని మంత్రాల కన్నా, ఎన్ని వేద మంత్రాలు ఉన్నా అన్ని మంత్రాల కన్నా శక్తివంతమైంది హరే కృష్ణ మహామంత్రం. మీరు ఏవి జపం చేయలేకపోయినా హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు, దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు. ఏ మాసంలో అయినా సరే, ఎన్ని వేరే మంత్రాలు చేసినా సరే, దాంతోపాటు తప్పకుండా హరే కృష్ణ మహామంత్రం దానికన్నా ముందు చేసి తర్వాత వేరే మంత్రాలు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎప్పుడు మీరు ధ్యానంలో ఉంచుకోండి. ముందు హరే కృష్ణ మహామంత్రం 16 మాలలు చేసిన తర్వాత ఇంకా ఎక్కువ మాలలు చేసుకోండి సమయం ఉంటే, లేకపోతే మీరు ఇంకా వేరే వేద మంత్రాలైనా భగవంతుని గుణగానం చేసేవి చేసుకోవచ్చు, జపించుకోవచ్చు. సో అందుకే ఇక్కడ రాశారు, ద మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏది? హరే కృష్ణ మహామంత్రం అని. సో ఇలా వేద మంత్రాల్ని జపించిన తర్వాత తేషాం సతాం వేదవితానుమూర్తి బ్రహ్మావధార్యాత్మగుణానువాదం వినద్య భూయో విభుతోదయాయ గజేంద్రలీలో జలమావివేశ. ఇప్పుడు ఒక గజేంద్ర లీల, జలమావివేశ, ఒక గజేంద్రుడు ఒక పెద్ద ఏనుగు జలంలో ఎలా లీల చేస్తుందో, ఒక గజేంద్రుడు అంటే ఒక ఏనుగు ఒక కొలనులో లేకపోతే ఒక నదిలో ప్రవేశించి, ఒక వాటర్ బాడీలో నీళ్ళల్లో ప్రవేశించి ఎలా లీల చేస్తుందో అలా ఇప్పుడు భగవంతుడు చేయబోతున్నాడు, చేశాడంట. అలా భగవంతుడు ఈ వీళ్ళ ప్రార్థనలను స్వీకరించి అంగీకరించి వారికి ఇంకొకసారి వాళ్ళకు ప్రతిస్పందన ఎలా చేశారు, మళ్ళీ ఒకసారి పెద్దగా గర్జించారంట భగవంతుడు. అలా గర్జించిన తర్వాతే నీళ్ళల్లో ప్రవేశించారంట. సో ఎందుకంటే భగవంతుడు అర్థం చేసుకున్నాడు, వీళ్ళందరూ నన్ను గుర్తించి ఇప్పుడు ప్రార్థిస్తున్నారు అనేసి వాళ్ళ ప్రార్థనలు ఆయన స్వీకరించాడు. భక్తుల యొక్క ప్రార్థనల్ని నా కోసమే వాళ్ళు ప్రార్థిస్తున్నారు అనే విషయాన్ని స్వీకరించి ఎలా ప్రతిస్పందించారంటే ఇంకొక పెద్దగా గర్జించి. సో ఇక్కడ వేదాలు ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడి నుంచే, శ్వాస నుంచి వచ్చాయి. అందుకే వేదాలను భగవంతుడి శ్వాసతో పోలుస్తారనమాట. సో ఈ శ్వాసనే బ్రహ్మదేవుడు తన లోపలికి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడి లోపల వేదాలు ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు ఆ వేదాలన్నీ కూడా ఈ భగవంతుడి రూపంలో తీసుకొని బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి బయటకు వచ్చాయి. అంటే వరహస్వామి అన్ని వేదాల సారం, ఆయనే మొత్తం వేదాల రూపం అనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 27వ శ్లోకం. ఉత్క్షిప్తవాలకచ్చర కతోరః షటా విదున్మన్కర రోమశత్వ కురాహతాభ్రసితదంష్ట్ర ఈక్ష జ్యోతిర్భవాసే భగవాన్ మహిద్రః. సో దీని తర్వాత సో మరి ఈ జలాల్లోకి ప్రవేశించే కన్నా ముందు ఎలా ప్రవేశించారంట? ముందు ఆకాశంలో ఎగిరారు, అంతే కదా. జలాల్లో ప్రవేశించక ముందు జంప్ చేయాలి కదా. సో ముందు ఆకాశంలోకి ఎగిరి అక్కడ ఉన్న మేఘాలు ఇంకా అవన్నిటిని కూడా తన గిట్టలతో కొరలతో అన్నింటిని అటు ఇటు మేఘాలని జరిపేశారంట. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద శరీరం, హిమాలయం పర్వతం ఉన్నంత పెద్ద శరీరంలో ఆయన, అంతే కదా, అంత పెద్ద శరీరం ఉంటేనే మరి ఆ యొక్క ధరితిని ఆయన యొక్క కొరల పైన మోయగలరు కదా, భగవంతుడు స్థాపించగలడు కదా, దాంతోనే ఎత్తుతారు కదా ఆయన కొరలతో. సో ఈ వరస్వామి ఇప్పుడు ఇంత పెద్ద ఆకారంలో ఉన్న వరస్వామి ఆయన అలా జంప్ చేసినప్పుడు ఆకాశంలో మేఘాలన్నీ కూడా అటు ఇటు వెళ్ళిపోయాయి. ఇంకా ఆయన యొక్క
బాడీ హెయిర్స్, ఆయన శరీరం పైన ఉన్న అన్ని రోమాలు కూడా అన్ని కదులుతున్నాయి. తోక కూడా మొత్తం అన్ని వైపుల ఎలాగైతే ఒక జంప్ చేసినప్పుడు కదులుతుందో అలా కదులుతుంది. సో దాని ద్వారా ఇంకా భగవంతుడు అందరినీ పైన దృష్టి సారించి అందరికీ కృప ప్రసాదిస్తూ ఆయన అందులోకి దూకుతున్నాడు అనమాట. సో అందుకనే ఇలా భగవంతుడిని గుణగానం చేస్తూ మన ఆచార్యులు ఒకరు జయదేవ్ గోస్వామి దశావతరం స్తోత్రం రచించారు కదా, అందులో గుణగానం చేస్తారు. అది కూడా ప్రభుపాల్ వారు ఇక్కడ తాత్పర్యంలో ఇచ్చారు. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవ నిమగ్న కేశవద్రీత శూకర రూప జయ జగదీశ హరే. సో కేశవద్రీత, కేశవుడు కృష్ణుడు యొక్క ఇదొక రూపం, శూకర రూప. దీన్ని ధరించి భగవంతుడు ఈ ధరణీదేవిని, ఈ ధరతిని ఆయన తన కొరల పైన స్థాపించి ఈ విధంగా దాని ద్వారా కలిగిన మచ్చలు, ఈ ధరతి ఆ కొరల మచ్చల ద్వారా అది ఎలా అనిపిస్తుందంటే ఇలా ఒక చంద్రుడి పైన కొన్ని మచ్చలు ఉంటాయి కదా, ఆ విధంగా కనిపిస్తుందంట దృశ్యం. ఘ్రాణేన పృథ్వ్యా పదవీం విజిగ్రన్ క్రోడాపదేశ స్వయమధ్వరాంగ करालदंश्रोऽप्यकरालदृग्भ्याम् उद्वीक्ष्य విప్రాన్ ఘృణతో విషత్కం. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు స్వయంగా విష్ణువు ఆయన శూకర రూపంలో ఉన్నా కానీ ఆయన యొక్క శరీరం మాత్రం సంపూర్ణంగా ఆధ్యాత్మికం, చిన్మయ శరీరం. శూకర రూపంలో ఉన్నాడు అనేసి ఒక సాధారణ శూకరుడు కాదు ఆయన. సాధారణ శూకరంతో మనము పోల్చలేము. సో కానీ భగవంతుడు శూకర రూపంలో ఉన్న, అంటే ఒక వైల్డ్ బోర్, అంటే ఒక అడవి పందిలాగా అనమాట, ఆ రూపంలో ఉన్నా కానీ భగవంతుడు శూకర రూపంలో ఉన్న ఆయన శూకరం లాగానే వ్యవహరిస్తూ, ఇప్పుడు శూకరం ఎలా ఒక ఏదైనా వెతుకుతుందనుకో అలా వాసన పీల్చుకుంటూ తన స్మెల్ చేస్తూ వాసన పీల్చుకుంటూ వెతుకుతుందో అలా భగవంతుడు కూడా వెతకడం స్టార్ట్ చేశాడంట. దేనికి? పృథ్వీ కోసం. అలా వెతుకుతూ అందరిపైన దృష్టి కూడా సారిస్తున్నాడంట, వీళ్ళందరూ బ్రాహ్మణుల పైన. దాని తర్వాత ఈ బ్రాహ్మణులందరితో ఇంకా ప్రార్థనలు వేదమంత్రాలు జపిస్తూనే ఉన్నారు. సో అలా అందరిపైన దృష్టి సారిస్తూ ఇప్పుడు జంప్ చేశారు నీళ్ళల్లోకి, అలా స్మెల్ చేసుకుంటూ. ఇప్పుడు నీళ్ళలోకి జంప్ చేసినప్పుడు, అంటే నీళ్ళల్లోకి దూకినప్పుడు, గర్భదాక సముద్రానికి దూకినప్పుడు ఏం జరిగింది? సవజ్ర కూటాంగ నిపాత వేగ విశీర్ణ కుక్షీస్తనయన్ను ధన్వాన్ ఉత్సృష్ట దీర్ఘోర్మి భుజైరివార్త చుక్రోష యజ్ఞేశ్వర పాహిమేతి. సో ఒక పెద్ద పర్వతం సముద్రంలో హఠాత్తుమని పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పెద్ద శబ్దం అవుతుంది. దాంతోపాటు ఎక్కడ పడిందో అక్కడ నుంచి రెండు వైపుల నుంచి జలాలు ఎంతో ఎత్తున పైకి లేస్తాయి, అవునా? అలాగే ఇక్కడ భగవంతుడు శూకర రూపంలో ఉన్న, శూకర అవతారంలో ఉన్న భగవంతుడు కూడా అలా నీళ్ళలోకి దూకినప్పుడు వెంటనే పెద్ద శబ్దమయ్యి రెండు వైపుల నుంచి సముద్రపు జలాలు ఎంతో పైకి ఎగిరాయంట. అలా రెండు ఎలా అనిపించిందంటే ఆ సముద్రం ప్రార్థించుకుంటున్నట్టు అనిపించింది. అవి రెండు చేతుల్లో అనిపించాయి సముద్రానివి. ఆ భగవంతుడా, నన్ను రెండుగా చీల్చేసి నన్ను వధించకు, నన్ను రక్షించు అని ప్రార్థన చేసుకున్నట్టుగా అనిపించిందంట ఆ దృశ్యం. సో ఈ దృశ్యాన్ని తర్వాత అంటే వర్ణన ఇలా ఉందన్నమాట, ఎలా అనిపిస్తుంది మనకి. దాని తర్వాత ఏం చేశారు మరి వరాహస్వామి? కురై క్షురప్రైర్దరయంస్తదాప ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శగాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవతానీం స్వయమభ్యదత్త. సో శూకర రూపంలో ఉన్న భగవంతుడు ఈ విధంగా ఆయన అలా నీళ్ళల్లో ప్రవేశించిన తర్వాత ఆయన తన గిట్టలతో ఆ నీళ్ళల్లో వెతుకుతూ
ఇంకా సముద్రం ఎంత లోతుందో ఎంత దూరం ఉందో వెతుకుతున్నాడు. చాలా పెద్ద సముద్రం, గర్భోదాక సముద్రం. అందులో అంతా వెతుకుతూ 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 కిందికి వెళ్ళిన తర్వాత చూశారు అక్కడ పృథ్వీ అక్కడ కింద సముద్రపు లోతుల్లో ఉందన్నమాట. ఎలాగైతే సృష్టికి ముందు ఎలా పడి ఉంటుందో, ఎందుకంటే ప్రళయం జరిగినప్పుడు మొత్తం ప్రళయ జలాల ద్వారా మునిగిపోతుంది కదా, అన్నీ ఈ లోకాలన్నీ మునిగిపోయి కిందికి వెళ్ళిపోతాయి కదా, సముద్రంలో మునిగిపోయినప్పుడు మునిగిపోయి కిందికి వెళ్ళిపోతాయి కదా, అలా పడి ఉంది కింద అని చూశారంట. చూసి వెంటనే ఆయన స్వయంగా తన కొరలతో ఎత్తారనమాట ఆ యొక్క ధరణిదేవిని, పృథ్వీని ఎత్తారు. ఈ విధంగా ఆయన రక్షించి పృథ్వీని స్వయంగా పైకెత్తారనమాట. ఇప్పుడు సో ఇదే మన ఆచార్యులు కూడా చెప్తున్నారనమాట, ఇదే విషయాన్ని వర్ణించారు. అంత కింద పడి ఉన్న గర్భోదాక సముద్రంలో ఎంతో కింద లోతైన సముద్రం కింద పడి ఉన్నా కానీ దాన్ని భగవంతుడేలా ఎత్తి తీశారు పైకి అని స్వయంగా. సో ఇది వరాహస్వామి యొక్క లీల ఆవిర్భావం మరియు ఆయన చేసిన లీల. ఇంకో లీల కూడా చేస్తారు. అది అంటే వరాహస్వామి కూడా ఎన్నోసార్లు అవతరిస్తారు. అండ్ ఒక్కొక్కసారి ఆయన అవతరించినప్పుడు ఆయన రంగు కొంచెం లీలలు కూడా మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు అవతరించిన వరాహస్వామి శ్వేతవరహ, దాని తర్వాత ఇంకొకరు నీలివరహ కూడా అవతారం ఉంది. అది చక్షుష మన్వంతరంలో వస్తుంది. దాన్ని కొంచెం మిక్స్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదే లీలను కంటిన్యూ చేస్తారు మన మైత్రేయుని విదురుడికి. కానీ ఈ లీల ఈ సమయంలో జరగలేదు, ఎందుకంటే మనకు అర్థమవుతుంది ఆ విషయం, మనకు చదువుతున్నప్పుడే నెక్స్ట్ శ్లోకాల్లో అర్థమవుతుంది. సో నెక్స్ట్ నీలివరహ యొక్క లీల గురించి మనము రేపటి నుంచి చర్చించుకుందామంట. సో ఈరోజు ఇక్కడే నేను మన చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. शील प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.